2011లో జరిగిన బన్వారీదేవి కేసు భారతదేశంలోని రాజస్థాన్లో సహాయక నర్సు మంత్రసాని బన్వారీదేవిని కిడ్నాప్ అండ్ మర్డర్ చేశారు. రాజకీయ ప్రముఖులు ఆరోపించిన లైంగిక హింస మరియు అధికార పోరాటాలతో కూడిన కాంప్లెక్స్ డైనమిక్స్ కారణంగా ఈ కేసు సెన్సేషనల్ అయింది. కీలక సంఘటనలు. బన్వారీదేవి నేపథ్యం. బన్వారీదేవి రాజస్థాన్లోని జలివాడ గ్రామంలో సహాయక నర్సు అంటే మంత్రసానిగా, ఆమె కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ యాక్టివిటీస్కి ప్రసిద్ధి చెందింది మరియు లోకల్ కమ్యూనిటీ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్కి తనకి యాక్సెస్ ఉండేది. లైంగిక దోపిడీ ఆరోపణలు. రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులతో సహా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులకు సంబంధించిన లైంగిక దోపిడీ కుంభకోణానికి బన్వారీదేవి వద్ద ఆధారాలు ఉన్నాయి. ఒక నిందితుడికి సంబంధించిన స్పష్టమైన కంటెంట్ ఉన్న సీడీ ఆమె వద్ద ఉందని పేర్కొన్నారు. అపహరణ. సెప్టెంబర్ 1, 2011న బన్వారీదేవి చాలా మిస్టరీగా తప్పిపోయింది. ఆమె అపహరణకు గురైందని, ఆమె విడుదల కోసం డబ్బు డిమాండ్ చేస్తూ ఆమె కుటుంబానికి కాల్స్ అందాయని తర్వాత వెల్లడైంది. రాజకీయ సంబంధాలు. బన్వారీదేవికి రాజకీయ నాయకుడితో సన్నిహిత సంబంధం ఉందని ఆరోపించడంతో కేసు రాజకీయ మలుపు తిరిగింది. కుంభకోణంలో రాజకీయ ప్రముఖుల ప్రమేయం దర్యాప్తులో సంక్లిష్టతను పెంచింది. అరెస్టులు మరియు దర్యాప్తు. రాజకీయ నాయకులు మరియు శాసనసభ్యులతో సహా అనేక మంది అరెస్టులు జరిగాయి. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారించింది. బన్వారీదేవికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ ఆమె హత్యకు గురై ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ఆమె మృతదేహం ఇప్పటికీ దొరకలేదు. విచారణలో అనేక జాప్యాలు మరియు సంక్లిష్టతలను ఎదుర్కొంది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో 2017లో సిబిఐ కోర్టు రాజకీయ నాయకుడు మరియు శాసనసభ్యుడిని నిర్దోషులుగా ప్రకటించింది. బన్వారీదేవి కేసు వివాదాలకు దారితీసింది. బన్వారీదేవి కేసు రాజకీయాలు, నేరాలు మరియు హాని కలిగించే వ్యక్తుల దోపిడీ మధ్య ఖండనకు చిహ్నంగా మిగిలిపోయింది. ఈ కేసు గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అని ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. వేరే వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుమార్ ఆఫరింగ్స్. థ్యాంక్ యూ.